హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూటమి ప్రభుత్వం రద్దు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారం మార్పిడి జరిగింది. దూరమైన అధికారానికి దగ్గర కావడానికి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీ అధికార పార్టీలు అయిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన పోరాటం చేయాలి, అందులో తప్పు లేదు. కానీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి 2 నెలలు కూడా కాకముందే రాజకీయంగా పసలేదని విమర్శలు చేస్తూ వైసీపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఎంత కామెడీ అంటే, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 నెలలు పూర్తి కాకుండానే రాష్ట్రంలో ప్రభుత్వమే రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ దేశ రాజధాని అయిన ఢిల్లీ దాకా వెళ్ళి నిరసన తెలిపి నవ్వుల పాలయ్యారని అయితే చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఒక పొరుగు రాష్ట్రంలో తమ మిత్రపక్ష వైసీపీ ఢిల్లీ దాకా వెళితే మేము ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నారేమో, కానీ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీ పర్యటన చేపట్టారు. అక్కడ కూడా వారిద్దరూ చాలా కామెడీగా తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ప్రకటించి నవ్వుల పాలయ్యారని చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈరోజు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు పోతోంది, తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోంది అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. మరి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకొని గులాబీ కండువా కప్పిన కేటీఆర్, హరీష్ రావులకు ఈ నీతి సూత్రాలు ఎందుకు గుర్తు రాలేదో వారే చెప్పాలి అంటున్నారు ప్రజలు. ఏది ఏమైనా సరే వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలకు అధికారం పోవడంతో వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితే ప్రస్తుతం నెలకొనింది అని టాక్ అయితే వినిపిస్తోంది.